ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. ఈరోజు వచ్చేసి రథసప్తమి, అంటే రథసప్తమి పండుగ. ఆ రథసప్తమి పండుగ వచ్చేసి చాలామందికి తెలియదు. యాక్చువల్గా రథసప్తమి పండుగ రోజు ఏమేమి చేస్తారు అని చెప్పేసి ఈరోజు వచ్చేసి నేను రథసప్తమి పండుగకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తా. చూడండి, రథసప్తమి రోజు జిల్లేడు ఆకుని తల మీద పెట్టుకొని స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అని ఇప్పుడు మనం చూద్దాము. సూర్యుడు అవతరించినటువంటి మాఘ శుక్ల సప్తమి రోజు సూర్య జయంతి అని రథసప్తమి ఒక పండుగలాగా జరుపుకుంటారు. సూర్యుడు అవతరించిండే రోజు మాఘ మాసంలో వచ్చేది. మాఘ సప్తమి నాడు సూర్య భగవానుడు రెండవసారి అవతరించాడు అని చెప్పేసి సూర్యుని యొక్క మొదటి అవతారం వచ్చేసి వివస్వంతుడు అని అంటారు. అంటే అదితి దేవికి కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించినటువంటి మాసము అని చెప్తారు. ఆయనకు మరియు అదితికి ఇద్దరికి పుత్రుడు కనుక ఆయన్ని ఆదిత్యుడు అని అంటారు. అలాగే కశ్యప పుత్రుడు కనుక ఆయన్ని కాశ్యపేయుడు అని కూడా అంటారు, సూర్య భగవానుడిని. రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలతో ఆవు పేడ ద్వారా తయారైన పిడకలతో కొత్త కుండీలో కానీ లేదా ఇత్తడి పాత్రలో కానీ ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద చిక్కుడు కాయలు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి గన నివేదించి ఆపై ప్రసాదాన్ని స్వీకరించిన వారు సకల పాపాల నుండి విముక్తిని పొంది ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి ఈరోజు పురాణాలు చెప్తున్నాయి. రథసప్తమి రోజు అదే ఈనాడే సూర్యుడు 7 గుర్రాలు ఒదిగినటువంటి రథం మీద పరమ పవిత్రమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో పయనిస్తూ లోకాన్ని సంతోషపెడతాడు అని చెప్తారు ఈరోజు. అలాగే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే స్నానం చేయాలి, అప్పుడే మాఘ స్నాన ఫలితం అయితే మనకి దక్కుతుంది. ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి చేతిలోకి నీళ్లు పోసుకొని అర్హం ఇవ్వాలి. ఇది మాఘమాసంలో చేసి తీరవలసినటువంటి ఒక నియమం. ఇది సర్వే తీర్థేషు యత్పున్నాం సర్వే వేదేషు యత్ఫలం సక్పత్ మాఘస్నానం తత్ఫలం లభతే నర అని వ్యాసులు వాళ్ళు అన్నారు. అంటే నిత్యం తీర్థయాత్రలు అన్నీ చేయటం వల్ల వచ్చే పుణ్యం మాఘమాసంలో చేసే స్నానం వలన వస్తుంది అని చెప్తారు. సకల వేదములు శ్రద్ధతో వినటం వల్ల, పారాయణం చేయటం వలన, ఇతరులకు బోధించటం వల్ల కూడా వచ్చే ఫలితం మాఘమాసంలో మొత్తం స్నానం చేయటం వలన మీరు పొందుతారు అని చెప్తున్నారు. స్నానం చేశాక యథాశక్తి ప్రకారం మనం ఈరోజు కొంచెం దానం చేస్తే మంచిది. అలాగే ఈశ్వర అనుగ్రహం వల్ల అనేక దోషాల నుంచి కూడా విముక్తి పొందుతారు. ఓం ఆదిత్య హృదయం, ఓం ఆదిత్య స్తవం పారాయణం గన మనం చదువుకుంటే మంచిది ఈరోజు. అలాగే రథసప్తమి రోజు మనం చేయవలసినటువంటి 4 విధులు చూస్తే ప్రత్యేక స్నానం చేయాలి, ఉపాసన చేయాలి, నైవేద్యం పెట్టాలి, దానం చేయాలి. ప్రత్యేక స్నానం ఏ విధంగా చేయాలంటే రథసప్తమి రోజు వీలైతే ప్రవహించే నీరు అంటే నదిలో స్నానం చేస్తే మంచిది. కాకపోతే నదిలో లేకుంటే మీకు షవర్ ఉన్నా కూడా షవర్లో స్నానం చేయొచ్చు. ఈ స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు తలపై 7 రేగు ఆకులు తలపై పెట్టుకుని స్నానం చేస్తే మంచిది. 4 శ్లోకాలు చదివితే కూడా ఇంకా మంచిది. అవి ఏమంటే నమస్తే రుద్ర రూపాయ రసానం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే అని, యదా జన్మకృతం పాపం మయా జన్మ సుజన్మ తత్మే రోగాంచ శోకాంచ మకరి హంతు సప్తమి, ఏతత్ జన్మం కృతం పాపం యచ్చ జన్మాంతరార్జనం మనోవాక్యాజ్యం యచ్చ జ్ఞాతే చ ఏ పుణ్యః ఇది సప్తవిధం పాపం స్నానాన్ మే సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి. చదువుతూ స్నానం ఆచరిస్తే ఫలితం చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇంకా ఉపాసన ఏ విధంగా చేయాలంటే వీలైనంత వరకు రక్తవర్ణ దుస్తులు అనగా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఈరోజు చిక్కుడుకాయలతో రథం తయారు చేసి పూజలు నిర్వహించాలి. వీలైన వారు సూర్యనారాయణుని యొక్క ప్రతిమను తయారు చేసి ఆ రథంలో ఉంచితే చాలా మంచిది. లేని పక్షంలో తమలపాకుపై ఎర్ర చందనంతో సూర్యుని బొమ్మ ఒకటి వేసి అందులో పెట్టి పూజ చేస్తే కూడా మంచిది. నైవేద్యం వచ్చేసి తులసి కోట దగ్గర వీలైతే ఆవు పిడకలతో పెట్టి దానిపై ఆవు పాలతో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో ప్రసాదం తయారు చేసి పెడితే చాలా మంచిది. ప్రసాదానికి చెరుకును పెడితే కూడా చాలా మంచిది. రథసప్తమి రోజు దానం వచ్చేసి అక్షయ తృతీయ అలాగే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దానం చేయండి. నోములు, వ్రతాలు, మంత్ర సాధన కొరకు గురు ఉపదేశం పొందడానికి రథసప్తమి చాలా అనువైనటువంటి మంచి దినం. ఇన్ఫర్మేషన్ నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ఉంటే ఆ వీడియోకి హైప్ కొట్టండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.